కూలీల ఖర్చు భరించలేక ఓ రైతు తన ఇద్దరు కుమార్తెలకు కాడికట్టి పొలంలో సాగు చేశాడు. కడప జిల్లా పెండ్లిమరి మండలం ముమ్మసిద్దిపల్లికి చెందిన బండి చంద్రశేఖర్ రెడ్డి అనే రైతుకు తన 4 ఎకరాల పొలంలో పత్తి కాకర వేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే వ్యవసాయ పనుల నిమిత్తం కూలీల ఖర్చును భరించలేని ఆ రైతన్న కష్టానికి తన ఇద్దరు కూతుర్లు అండగా నిలిచారు. పొలంలో కలుపు తీసేందుకు గత 3 రోజుల నుంచి ఆ ఇద్దరు కూతుర్లు కాడి కట్టుకుని తన తండ్రి కష్టానికి అండగా నిలిచారు. కాడెద్దుల బదులు తన ఇద్దరు కూతుర్లతో కలుపు తీస్తూ వ్యవసాయం చేయడం పట్ల తమకు భారం తగ్గిందంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సబ్సిడీ అందిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అందడం లేదని ఆ రైతన్న వాపోయాడు. పొలం పనులకి తన ఇద్దరు కూతుళ్లు అండగా నిలవడం పట్ల రైతు చంద్రశేఖర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు. మాకు ఈ రైతు సంఘానికి ఏదన్నా మాకు సలహా కావాలా, మేము సొంత కష్టమే చేసుకుంటాము. 3 పిల్లోళ్ళు, నేను, మా 5 మంది మేము కష్టం చేసుకుంటాము. ఎక్కువ మాకు దీని గుండా ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా మాకు 16 ముట్లు కానీ కానీ సబ్సిడీ ఇవ్వాలా. ఆ సబ్సిడీ ఇచ్చినా పూర్తి అమౌంట్ కోరుతున్నారు వాళ్ళు. మాకు సబ్సిడీ మాకు చెందలేదు. 1 లక్ష రూపాయలు చూసినా 1 లక్ష రూపాయలు చేస్తున్నారు. 50,000 వస్తువు కానీ 50,000 సబ్సిడీ రాబడుతున్నారు. ఈ మామూలుగా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, సచివాలయ ఆదాయ ఉద్యోగాలు చేసేవాళ్ళు పూర్తి అమౌంట్ మాకు లెక్క రాబడుతున్నాడు. అలా కేంద్రంలో ఏం చెప్తున్నారంటే మాకు సబ్సిడీ ఇచ్చినా మేము ప్రజలకు ఇది ఇచ్చినా రైతులకు అని చెప్తున్నారు, కానీ మాకు సబ్సిడీగా ఉరిగే చెందలేదు సార్. మాకు వ్యవసాయంలో ఏం గిట్టుబాటు కాలేదు. ఇదే పొలం చేసుకుంటానే అత్యంత మధ్య కుటుంబాలు అట్లా పనికి పోలేక ఇట్లా భూములు బాగొట్టుకోలేక మా పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి కాబట్టి ఇదే రకంలోనే మేము కలిసి చేసుకుంటున్నాము. మాకు ఏదైనా రైతు సంఘానికి ఇట్లా మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఈ రైతు సంఘానికి ఏదైనా మాకు